ఇక తెలంగాణ పబ్లిక్ అందరూ నీళ్ళ బిందెలు ఖాళీ చేసి నల్ల కింద పెట్టి నల్ల దిప్పేందుకు తయారుండుర్రి. కేసీఆర్ సార్ చెప్పిండు కదా, ఇక నీళ్ళు ఉరుక్కొచ్చుడే ఆలస్యం ఉన్నది. ఆడ పనులు కూడా శురువైతున్నాయి. ఇక నీళ్లకు ఢోకానే ఉండదు పొర్రి. అయితే మనకంటే ముందుగాల ఈ నీళ్ల పథకం మీద రాష్ట్ర పోలు ఎన్నో పెట్టిందట. మరి అల్లకట్లా చేస్తందుకు 10 ఏళ్ళు పట్టిందట. మరి మన కేసీఆర్ సార్ ఎన్నెన్నెల్ల చేస్తాడో చూడాలి. జర ఆళ్ళకంటే జల్దీ చేసేటట్టు కొడుతుంది మన తాన వాటర్ గ్రిడ్లు పెడుతున్నామని మన ముఖ్యమంత్రి సార్ చెప్తుండు, యాదుకున్నదా? అది నా కలల ప్రాజెక్ట్ అని కూడా చెప్పే కదా. మరి ఆ వాటర్ గ్రిడ్ అంటే ఏంది, దీని వ్యవహారం ఏంది, ఇట్లా చేస్తే అందరికి నీళ్ళు వస్తాయి అంటున్నారు. ఆ ముచ్చట ఎంతవరకు నిజం అనేది మీకు చెప్తా ఇనుండ్రి. వాటర్ గ్రిడ్ అంటే నీళ్లున్న జాగలకెళ్ళి నీళ్లు లేని జాగలకు సప్లై చేసుడు అన్నట్టు. ఇది 15 ఏళ్ల కిందనే మన దేశంలో చేసిండ్రు. అది కూడా మళ్ళా మన నరేంద్ర మోడీ సారే సురువు చేసిండు. గుజరాత్ రాష్ట్రంలో మొత్తం ఈ వాటర్ గ్రిడ్లతోనే నీళ్లు విడుదల చేస్తారు. 4 కోట్ల మందికి ఇట్లా నీళ్ల సౌలభ్యం చేసిండ్రు. ఆడ ఏమున్నా లేకున్నా నీళ్ళైతే ఉండాలి కదా. అందుకే 2001లోనే మోడీ సార్ ఈ గ్రిడ్ల పని మొదలు పెట్టిండు. మెల్లగా మెల్లగా 10 ఏళ్ల వరకల్లా మొత్తం విస్తరించిండు. పైప్ లైన్ కూడా ఏం తక్కువ 3000 కిలోమీటర్ల పైప్ లైన్ వేసిండట ఆ రాష్ట్రంలో. ఇంత ఇటాడు 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండట దీనికోసం. ఆడ నల్లాలు బందేగావు, 24 గంటలు ఇరాం లేకుండా వస్తాయి. ఆ నీళ్లు కూడా మురికి నీళ్లు, నాసువచ్చిన నీళ్లు కాదు సుమా, మంచిగా ఫిల్టర్ చేసి తీయటి నీళ్ళనే సప్లై చేస్తారు ఇండ్లకు. గొడ్డు గోదకు కూడా గింత తేడా రాకుండా మంచి నీళ్లు దాపిస్తారు. అదే మన తాన కూడా పెట్టాలని కేసీఆర్ సార్ అనుకుంటున్నాడు. మొన్న మన కేటీఆర్ సార్ కూడా మందిని ఎంటేసుకొని పోయా కదా, ఇవి చూసేస్తందుకే. ఇక ఆడ ఎట్లా కట్టినరో సేమ్ మన తాన కూడా అట్లనే కట్టాలి, అట్లనే పబ్లిక్ నీళ్ళు దాపియాలని మొత్తం చూసిండ్రట. ఇక మన తానికి వచ్చి పని సురువు చేసుడే ఆల్చం ఉన్నది. మరి గుజరాత్లో గంతక్వల ఎట్లా చేసిండ్రు ఇంత గొప్ప పని అంటే, ఆడ సర్కార్ అనుకున్నది అనుకున్నట్టే పైకం కూడా మంజూరు చేసింది. మళ్ళా కాంట్రాక్టర్లు కూడా ఆడ పని చేసిన వాళ్ళు లాలూచి వాళ్లే నియతగా పని చేసిర్రు, నియతగా ఖర్చు పెట్టిర్రు, నియతగా తీసుకున్నారు. మళ్ళా మా భూమిలోకేం తీస్తున్నారేంది అది ఇది అని లొలి పెట్టిన వాళ్ళు కూడా ఇవ్వలేరు. రాజకీయ నాయకులు అసలే ఏలు పెట్టలే అందులో. అందుకే 10 ఏళ్లలో పసందైన వాటర్ గ్రిడ్ తయారు చేసుకున్నారు అక్కడ వాళ్ళు. గుజరాత్ వాళ్ళు చేసినట్టే మన కేసీఆర్ సార్ కూడా చేయబోతున్నాడు. అలా దానికి 5-6 ఏళ్ళు పట్టింది అటు ఇటు వస్తుంది. కానీ మనది అయ్యే వరకల్లా ఎంత టైం పడుతుందో చూడాలి. కృష్ణా గోదావరి నదులకే నీళ్లు తెచ్చి ఇవ్వాలంటే.